హలో రెడీ కెమెరామ్యాన్ యాక్షన్. బ్రో రవే బ్రో పిల్లలు బొంగర వాళ్ళే అలాగే ఉండిద్ది మ్యాక్సిమం అవగొట్టాడు. ఎవరు వచ్చారు? నేనే అది చెప్పాగా చూడమని చెప్పేసా. మరి ఏ రికార్డింగ్ గారు చేయండి. ఎందుకు గెలుస్తా మ్యాచ్ మనం గెలుస్తానా? సర్లే 45 వదిలే సర్లే. ఏ అయితే మనం నెక్స్ట్ వాళ్ళతో ఆడతాం కదా అప్పుడు రికార్డింగ్ అయితే 3 మ్యాచ్లు ఉంటాయి. ఎందుకు నేను రికార్డింగ్ చేసిన మ్యాచే ఓడిపోతుంది ఎండు తర్వాత నిజంగా అసలు రికార్డ్ చేయండి. అసలు చెత్త కొట్టి కొడతాను అసలుకి. ఏం చేస్తాడంటే గేమ్ లో రికార్డింగ్ ఓ 1 టాప్ కొట్టేసారు 2 బ్రో. రారేండి అయ్యా ఎవరు అయిపోయాడు. ఐరన్ మ్యాన్ కొట్టాడు ఇంకిద్దరే బ్రో. వెళ్ళి బ్రో ఫాస్ట్ వాకింగ్ బ్రో. డ్యామేజ్ అవుతుంది బ్రో. కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. బాన్ఫైర్ ఫస్ట్ అదేంటే మళ్ళీ యూట్యూబ్ వస్తే ఆడే మ్యాచ్ రికార్డ్ చేస్తా అదే ఓడిపోతాం. రికార్డ్ చేయని మ్యాచ్ అన్ని కొట్టి బ్రో. బ్రో జోన్ వచ్చింది బ్రో. వాళ్ళందరూ కొట్టేస్తున్నారు. ఆఫ్లైన్ అని చెప్పేయండి పిల్ల నువ్వు. నీ వల్ల ఫోన్లోని ఆఫ్లైన్ ఏమో అనుకున్నా ఆన్లైన్ నిజంగా కొట్టేసాను. ఇందాక చెప్పావు దానిలో ఒకటి ఆఫ్లైన్ కొంటాను. ఏం చెప్పాలా? నేను ఏం చెప్పానంటే మనం మ్యాచ్ గేమ్ లో రికార్డింగ్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేసి పెట్టుకో. కానీ గెలిస్తే సేవ్ కొట్టు దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. అది కాదు మిల్లులో అప్పుడే ఒక ఆఫ్లైన్ అయిపోయాడని చెప్పు. అందుకనే వదిలేసే ఫోన్లో అని వాళ్ళు అందరూ ఆడేసి నిజంగా కొట్టేసేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పాను ఆఫ్లైన్ అయ్యాడని? ఎవరిని ఒకరు చెప్తే అనుకోవచ్చు. ఇద్దరం ఎందుకు చెప్తాం అన్నానా నేను? అప్పుడే ఒక ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయాడు అన్నాం. నాకే గుర్తు కదా. నేను ఎప్పుడు అన్నాను? ఇల్లులో అన్నాం. ఎవడు పడుతుంది అర్థం కావట్లేదు. ఎవరు అయిపోయినంట పెద్దలు కొట్టేస్తున్నారు అనుకుంటా. ఏ రికార్డింగ్ ఆన్ చేసా కదా. వదిలే తీసి వస్తున్నారు ఇవ్వడానికి కొట్టేశారు. అసలు ఎనిమి మీదకెళ్ళి పడిపోతాంలో నెంబర్ 1 నువ్వే. మీరు వెళ్తారంటే వెళ్తారు. నాకు దాక్కుని ఆడడం తెలవదు. దాక్కుని ఆడతావా? ఇందాకే నీకు సీక్రెట్ తెలిసింది కదా నాకు. దాక్కుని ఆడితే బుల్లెట్ తప్పు మనిషి కనిపోయాడు అంటగా. అది రంగంలో దిగినప్పుడు అల్టిమేట్ గా మ్యాచ్ కావాలి. అది తగులుతుంది. మనోడు కొట్టే సాగలేదు. అందరి నుంచి కొట్టేస్తున్నారు. వాళ్ళ దగ్గర సరుకు ఉన్నాయి. హెల్త్ పెరిగిపోతా ఉంటది. మన దగ్గర సరుకు లేదు. సరుకు పెట్టారు బ్రో. ఏం బ్రో ఇచ్చేస్తున్నావు నువ్వు?
యా అరే డెజర్ట్ ఈగల్స్ చూడండి రికార్డింగ్ ఆన్ చేసి మనం సరుకు పెట్టమను నెక్స్ట్ మ్యాచ్ కొట్టేయచ్చు సింపుల్గా. బ్రో నెక్స్ట్ మ్యాచ్ పెడతావా కింగ్ బ్రో? నా వాళ్ళు ఎప్పుడు కొడదా చేస్తున్నారండి నేనేం చేయను. అది కాదు అది కనీసం అరే నోరు మోసుకోరా నువ్వు పెట్టరా అని చెప్పి నీకు ఇంత మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కూడా చెప్పాను. ఆ మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందా నెక్స్ట్ మ్యాచ్ సరికంటే ఏంటది అది తెలుసు లేదా అడుగు ప్రేమ కోండి సరిగానే తెలుసా సర్లే అయినా సరుకు మీద ఆధారపడ్డాం కదా కొట్టేస్తా ఇప్పుడు చూడండి నేను సరదా సరుకు అని చెప్పి నన్ను డిమోటివేట్ చేస్తున్నారు. బ్రో వెనకాల అది నైస్ బ్రో సమయానికి వాడేసు. బ్రో వాళ్ళు రెవెల్ చేసుకుంటున్నారు బ్రో. ఎందుకు మళ్ళీ అప్పుడే అయిపోయావు? అందరూ ఇచ్చేస్తున్నారు కావాలండి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారండి. నువ్వు ఎలాగో రికార్డింగ్ ఆన్ చేసాక మనకి ఎలా వదిలేసేలే. అందుకని బ్రో నెక్స్ట్ మ్యాచ్ సరుకు పెట్టండి కొట్టేయచ్చు సింపుల్ గా. సరుకు ఎవరు పెడతారంటే ప్రేమ్ సరుకు పెట్టండి నువ్వే. మ్యాచ్ అవడం అలా స్టార్ట్ చేసేస్తాను నేను. వద్దు సరుకు పెట్టేలా స్టార్ట్ బ్రో ఫస్ట్ అర్జెంట్గా ఇప్పుడే బ్యాక్ వెళ్ళిపో నువ్వు ఎట్టకో. బ్రో నాకు ఒక రివే ఇస్తే చాలు బ్రో నేను సింపుల్ కొట్టేస్తా. అరే మీరు ముగ్గురు కలిసి వెళ్ళండి తారు వెనకాల ముగ్గురు కలిసి ఒకేసారి పడతారు చూడండి. పడకపోతే అప్పుడు అడుగు బ్రో అన్నిసార్లు చెప్పా కదా బ్రో రివేమని గుద్దుతున్నాడు ఎవడో అలుకండ చెప్తాను అడుగు నెక్స్ట్ రౌండ్ బ్రో వీళ్ళ కోసం వేరే మార్గం చూపిస్తా. కింగ్ బ్రో వేరే మార్గం నుంచి వచ్చా సాయి శక్తులుగా వచ్చాడు రవి ఇవ్వడం కాదు ఎగబడుతున్నారు కింగ్ కోసం. బ్రో అది పెట్టండి బ్రో సరుకు స్టార్ట్ చేస్తాను. పెట్టండి సరికి డిమోటివేషన్ కదరా చెప్పి ఎందుకు వదిలేసేలే. సరే మనం మోటివేట్ అవుదాం. పాటలు పెట్టండి. చలో గాయ్స్ అది ఇప్పుడు ఆట ఎట్టున్నారంటే తిరిగిపోవాలి ఆట. ఇందాక ఒక రెండు కొట్టి 10 కూడా కొట్టాను నేను. బ్రో ఇప్పుడు నేను రికార్డింగ్ ఆన్ చేసుకోరా ధైర్యంగా. బ్రో రికార్డింగ్ ఆన్ చేసి నేను ఉన్నా నీకు అన్నగా పనిలో పడతాయి బ్రో. ఏంటి సరుకు